నాగార్జున 100వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ల్యాండ్ మార్క్ చిత్రం కావడంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. స్టోరీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే చాలా మంది దర్శకులు స్టోరీలు వినిపించారు, కానీ అవేవి కింగ్ ని మెప్పించలేకపోయాయి. నచ్చిన స్టోరీల విషయంలో సరైన డెవలప్మెంట్స్ కుదరకపోవడంతో ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో తమిళ డైరెక్టర్ కార్తిక్ పేరు తెరపైకి వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి దసరా అల్లుడు అని టైటిల్ పెడతారని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో నీతం ఓరువానం అనే సినిమా చేశాడు కార్తిక్. ఇది తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ అయ్యింది. 2 చోట్ల కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే నాగ్ ఇప్పుడు డైరెక్టర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల స్టోరీ వినిపించినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రథమ అర్థం పూర్తి స్టోరీని నెరేట్ చేశారట. ఇది నాగ్కి బాగా నచ్చింది. ప్రస్తుతం ద్వితీయ అర్థం కథ రెడీ అవుతుందని సమాచారం. ఇటీవల స్టోరీకి సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయి అని నాగార్జున స్వయంగా ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారట. అందుకు కార్తిక్ మరో 2-3 నెలలు సమయం పట్టవచ్చని చెప్పారట. దీంతో నాకు కూడా కావలసినంత సమయం తీసుకొని ద్వితీయ అర్థం బాగా ఉండేలా చూడమన్నారట. సెకండ్ హాఫ్ నచ్చితే నాకు సెంచరీ కన్ఫర్మ్ అయినట్లే. ప్రస్తుతం నాగార్జున కూలీ కుబేరా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది. నా సామి రంగ సినిమాలో ఇప్పటికే ఆషిక నాగార్జునకి జోడిగా చేసింది. ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీసిన కూలీ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో అయితే మన టాలీవుడ్ కింగ్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాలో నాగార్జునది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ అని తెలిసింది. ఆల్రెడీ లీక్డ్ వీడియోలో లుక్ సీన్ అందరికీ నచ్చాయి. మాస్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు థ్రిల్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి నాగార్జున 100వ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.